ఈరోజు మైలవరంలో పేరెంట్స్ అండ్ టీచర్ సమావేశంలో పాల్గొని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల పేరెంట్స్ అండ్ టీచర్ సమావేశం జరిపించాలని మైలవరం శాసనసభ్యులు తెలిపారు. ఇంటికి వెళ్తే మళ్ళీ అంటారు కాబట్టి ఇంటి దగ్గర చెప్పేది కాదు. ఎప్పుడైనా బట్టలు వేసుకునేటప్పుడు ఈపు మీద వాతలు కనిపిస్తే ఏంటంటే ఆడుకుంటా మేము కొట్టుకుంటే తగిలి దెబ్బలని చెప్పే రోజులు అనమాట. కాబట్టి దయచేసి మీ బిడ్డలను బాగు చేయడం కోసమే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరిస్తారు తప్పితే వాళ్ళ మీద కక్షతో కాదనే వాస్తవాన్ని మీరు గమనించండి. అంతేకాదు ఈ రోజు ఏదో పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టారు కాబట్టి మనం అందరం వచ్చాం, పిల్లలు ఉన్నారు, మీరున్నారు, మేమున్నాం, ఇంతవరకు ఈ కార్యక్రమం అయిపోవాలా? మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి నెల నిర్వహించండి. ప్రతి నెల తల్లిదండ్రులు మీరు రండి. మీరు మీ బిడ్డల కోసం రోజులో అక్కడ మీ ఇంట్లో ఉండే వాతావరణం, భార్యాభర్తలు లేక అత్తామామలు లేక అత్తా కోడలు ఘర్షణ పడతా ఉంటే చదువుకునే బిడ్డలకి ఆ వాతావరణం పోతుంది. మీ దగ్గర ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళు 1 గంట 2 గంటలో చదువుకుంటారు. ఆ సమయం వాళ్ళకి విలువైన సమయం. మీరు ఆ టైంలో టీవీలు పెట్టి మీరు సీరియల్ చూసుకుంటా, ఒకప్పుడు ఏమయ్యేది మా చిన్నతనంలో అమ్మమ్మో లేదా నాయనమ్మో అమ్మో వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత మంచి విద్యాబుద్ధులు, మంచి సమాజంలో మంచి తెలియజేయటం, లేకపోతే అల్లూరి సీతారామరాజు గురించి చెప్పటమో, లేకపోతే భగత్ సింగ్ గురించి చెప్పటమో, ఛత్రపతి శివాజీ గురించి చెప్పటమో, దేశభక్తి కథలు చెప్పటమో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ టైం లేదు. అందరూ టీవీ సీరియల్ చూడటం, లేకపోతే ఇంకొక వ్యాపకాలు చెప్పుకోవటం. ఇది మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో